టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు అంటున్నారు. ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేస్తే మనం గాల్లో ఎగిరిపోతాం అని అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిపై వేలెత్తి చూపించే ముందు మనమేంటో మనం గుర్తించుకోవాలి అని టీడీపీ పార్టీలో నేతలే చంద్రబాబును విమర్శించే స్థాయికి ఎదిగారు. చంద్రబాబును విమర్శిస్తున్నారు. నేను రోజు సాక్షి పత్రిక చదువుతాను, సాక్షి మీ ఛానల్ను కూడా రోజు చూస్తాను, సాక్షి పేపర్లో వచ్చే కథనాలన్నింటినీ కూడా ఫాలో అవుతాను. ప్రతిపక్షం ఈరోజు ఎంత బలంగా ఉందో మనం గాన తక్కువ అంచనా వేస్తే మనం ఊదేయటం కాదు, మనం వాళ్ళు ఊదితే ఎగిరిపోతాం, గాల్లో కలిసిపోతాం అంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు మొన్న రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. నా అనుభవంతో చెప్తున్నాను. ప్రతిరోజు కూడా సాక్షి పేపర్ను, సాక్షి మీడియాను నేను ఫాలో అవుతుంటాను. మనం జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, మనం ఊదేయాలి అనుకుంటే మనం ఎగిరిపోవటం ఖాయం, ప్రతిపక్షమే మనల్ని ఊదేస్తుంది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఎందుకంటే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై, మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ఏదైతే మనం తీసుకెళ్తున్నామో దానిపైన రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్వహించిన మెడికల్ కళాశాలలను నిరసనకు గ్రామాలే తరలి వచ్చాయి. ప్రజలందరూ నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే మనం గాల్లో కొట్టుకుపోవటం నిజం అంటూ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సంచలనమైన వ్యాఖ్యలు చేయటం టీడీపీ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను విమర్శించిన నోళ్లే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందిరా అంటున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలనను కాపీ కొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులను నావి అని చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను నాది అని చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నావి, నేను ఇస్తున్నాను ఈ సంక్షేమ పథకాలు అని చెప్పుకుంటున్నాడు. అడుగడుగులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల్లోకి ఎంత దూసుకెళ్ళింది. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబే జగన్మోహన్ రెడ్డిని కాపీ కొడుతూ, జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు కాపీ కొడుతూ, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కాపీ కొడుతూ, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ క్యాపిటల్ అని చెప్తే వైజాగ్లో పెట్టుబడులు పెట్టి వైజాగ్ను కొద్దిపాటిగా డెవలప్ చేస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా వైజాగ్ ఉంటుంది అని చెప్తే ఈరోజు ఆ వైజాగే కూటమి ప్రభుత్వానికి దిక్కయింది. ఆ వైజాగ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలంతా అక్కడ ఏకమయ్యారు. పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళతోనే చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టి నేను పెట్టుబడులు తెచ్చాను అని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందాలను, చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాలను ఆ పారిశ్రామికవేత్తలంతా పిలిపించి ఈరోజు నేను పెట్టుబడులు తీసుకొస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రతి విషయంలో కూడా ఫాలో అవుతున్న చంద్రబాబు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎంత గుండెల్లోకి చొచ్చుకుపోయాడో, జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంది. టీడీపీ సీనియర్ నాయకులు ప్రతిపక్షాన్ని తక్కువగా అంచనా వేస్తే వాళ్ళను ఊదేయటం కాదు, మనల్ని ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాము, మనం అడ్రస్ లేకుండా పోతాము అని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారంటే రాష్ట్రంలో టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో మీరే అంచనా వేసుకోవచ్చు.